దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి మహమ్మద్ అలీ పిలుపునిచ్చారు. ఈ మేరకు అజంపుర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దీక్ష దివస్ సందర్భంగా మలక్పేట నియోజకవర్గం చావుని డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హయత్ హుసేన్ హబీబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, కంటి వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 11 రోజుల పాటు దీక్షా దివస్ సందర్భంగా మలక్పేట నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి ఆజం అలీ, మలక్పేట నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తీగల అజిత్ రెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓన్లీ ఫర్ కిడ్స్ ఇందులో సిమెంట్ సార్ మూమెంట్ చేశారు. 400 యూత్ చనిపోయినాం. తర్వాత ఆయన పవర్ ఇస్తే ఆయన పోయినాం. సార్ భరత్ క్యాన్సర్ మొత్తం డ్యామేజ్ అవుతున్నారు. డాక్టర్ రెస్పాన్స్ ఇస్తారు. ఎప్పుడు మీ కిడ్నీ ఫెయిల్ అవుతుంది, ప్యారాలైసిస్ అవుతుంది అని డౌట్ చూపిస్తున్నారు. కేసీఆర్ గారు ఒకటి మాట చెప్పారు, మన తెలంగాణ కావాలి, మన ప్రామిస్ చేసి వచ్చిన మన ఆడే డెఫినెట్గా ఆ డిసెంబర్ ద్వారా ఢిల్లీలో మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ 1 డేలో 4 టైమ్స్ జరిగింది. ఆ రోజు మీటింగ్ తర్వాత 11 రోజైంది. డిసెంబర్ 9 రోజు శరంబ్ర గారు అనౌన్స్ చేశారు, తెలంగాణ ప్రాసెస్ విల్ బి స్టార్ట్. కేసీఆర్ అంతా పెద్ద లీడర్ ఎవరు లేదు ఇండియన్